హాయ్ ఫ్రెండ్స్, देखो విజయనగర హౌస్పేట్ హంపి టెంపుల్ ఎలిఫెంట్ మహల్లో ఉన్నాం మనం. ఇక్కడ విగ్రహాలు చూడండి, ఎంత బాగున్నాయి. మన దేశ సంస్కృతి ఇది. देखो మన పూర్వీకులు ఏ దేవతల్ని పూజించినారో, మన సంసారం ఏంది చూడండి. చూడండి, అప్పట్లో జింకలను వేటాడము ఎట్లా చేస్తున్నారు అంతా. విగ్రహ ఇంకా మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకుపోయినా ఏం మిగిలిందంటే మన దేశ టెక్నాలజీని వాళ్ళు ఫోటోలు తీసుకోవాల్సింది తప్ప వాళ్ళు చేయలేరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న యువతకు సాఫ్ట్వేర్ కావాలి తప్ప సంసారం చేసే ఓపిక లేవనికి. చూడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మన వాళ్ళకు ఇవన్నీ యాంచి ఊహించి చేయడానికి. కళ్ళు తెరుచుకుంటారా, సంసారం చేయండి. చూడర్రా నా కొడకలరా, చూడరి. ఈ బొమ్మలు చూచాను మీకు ఫీలింగ్స్ వెళ్తాయి. చూడరి, పాపం వాళ్ళు మన కోసం ఎంత కష్టపడినారా. మన సంస్కృతి బాగుండాలా, మన మానవ జాతి అభివృద్ధి చెందాలని. పాపం ఏదో తల పోయింది. గరుడ బొమ్మ. కనెక్ట్ విత్ నేచర్ డార్లింగ్స్. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, ఏం కథ. ఇది కదా మన దేశ సంపద అంటే. చూడండి ఆ కాలంలో రాజులు ఎలా ఉన్నారు, ప్రజల జీవనశైలి ఎలా ఉండింది. గుర్రాల మీద, ఎద్దుల మీద, ఏనుగులు వంగవీగే శక్తి లేదు మానవులకు. అప్పట్లో బలం ఉన్నది, ధర్మం ఉన్నది, అన్నీ ఉన్నాయి. చూడు అప్పట్లో గదా యుద్ధాలు ఎలా జరిగినాయి, ఎట్లా పోరన్నారు. ఇక ఆడలు కూడా యుద్ధం చేస్తున్నారు. సక్సెస్ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క యుద్ధానికి ప్రాతిపదికగా గెలిచినందుకు కానీ ఒక్కొక్క విగ్రహం ప్రతిష్ఠించాను. గ్రేట్ థింగ్. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, ప్రకృతికే వన్నె తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, ప్రకృతికే వన్నె తెచ్చినారు. దేశ భాషలందు తెలుగు లెస్స, విశ్వదాభిరామ వినురావేమ. భైరవ. జై శ్రీ ఆంజనేయ. इधर देखो, एलिफेंट महल. देखो व्यू, फ्रंट व्यू. यही है एलिफेंट. తొండ పెరిగింది.
చూడండి అసలు వ్యూ ఏంది, ఆ డిజైన్ ఏంది. ఇప్పుడు ఎవరు కట్టాలి అక్కడి నుంచి కూర్చొని విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణ మహారాజ్కి జై, విజయనగర మహారాజా శ్రీకృష్ణ దేవరాయలకు జై. చూడండి ఎలా కట్టారో మన దేశ సంస్కృతి. ಅಣ್ಣ అన్నా ಬರ್ರಿ ಅಣ್ಣ ಸ್ವಲ್ಪ